ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మధ్య శాసనసభలో ఓ ప్రకటన చేశారు. ఏంటి అంటే, 2 కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనండి, ప్రభుత్వం తరపున ఇన్సెంటివ్స్ కూడా ఇస్తాము, డెలివరీ రోజే 25,000 మీ అకౌంట్లో వేస్తాము అని చెప్పారు. అంటే 2 కంటే ఎక్కువ, 3 కనొచ్చు, 4 కనొచ్చు, 5 కనొచ్చు, 6 కనండి, 6 కంటే ఇంకా మంచిది అని మాట్లాడారు అసెంబ్లీలో. నాకు ఆశ్చర్యం వేసింది. చంద్రబాబు నాయుడు విజనరీ కదా, వాళ్ళు చెప్పుకునేది. చంద్రబాబు నాయుడు విజనరీ. రాబోయే 25 సంవత్సరాల్లో ఏం జరుగుతుందో ఇప్పుడే ఊహించి ప్రణాళికలు సిద్ధం చేస్తాడు. ఇది చంద్రబాబు నాయుడు చెప్పుకునేదే, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆయన గురించి చెప్పేది. ఒకవేళ ఇదే నిజం అయితే, చంద్రబాబు నాయుడు నిజంగానే విజనరీ అయితే, కుటుంబ నియంత్రణ, దేశంలో కుటుంబ నియంత్రణ అమలు చేస్తున్న రోజుల్లో పరిస్థితి ఇలా జనాభా తగ్గిపోతుంది, చాలా ప్రమాదకరమైన పరిస్థితి వస్తుంది అని ఎందుకు ఊహించలేకపోయారు? ఆయన 25 ఏళ్ళ ముందుగానే ఆయన ఊహిస్తారు కదా. 25 ఏళ్ళ ముందే, 25 ఏళ్ళ తర్వాత రాబోయే 25 ఏళ్లలో ఏం జరుగుద్దో ఆయన ఈ రోజున అంచనా వేయగలరని కదా, అంచనా వేసి ఆ మేరకు ప్రణాళికలు తయారు చేయగలరని చెప్తున్నారు కదా. మరి ఈ కుటుంబ నియంత్రణ కార్యక్రమం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నప్పుడు చంద్రబాబు ఇలాంటి పరిస్థితి వస్తుంది, ఒక రోజున అసెంబ్లీలో నిలబడి 2 కంటే ఎక్కువ కానండి, మేము ఇన్సెంటివ్లు ఇస్తాము అని చెప్పే పరిస్థితి వస్తుంది అని ఎందుకు ఊహించలేకపోయారు? అది ఆశ్చర్యం కదా, నాకు అర్థం కావడం లేదు. ఆయన విజనరీ కదా, ఊహించి ఉండాలి కదా, ఊహించలేదు. సరే, దాన్ని పక్కన పెడదాం. ఆయన ఎందుకు కనలేదు? 2, అసలు రెండో కొడుకే లేడే, ఒక్క కొడుకుతోటే ఆపేశారే, ఎందువల్ల? సరే, ఆయన అంటే సరే, ఆయన వదిలేద్దాం. మరి ఆయన కొడుకు అయినా కూడా 2 కానీ ఉండాలి కదా కనీసంగా. 3, 4, 5, 6 కంటే కనీసంగా ఇంకో బిడ్డని కానీ ఉండాలి కదా. ఆయన కొడుకు మాత్రం ఎందుకు కనలేదు? ఇప్పటికైనా ఆయన కొడుకు కనొచ్చు, వయసులోనే ఉన్నాడు. ప్రపంచానికి చెప్పే ముందు నీ ఇంట్లో ఏం చేస్తావు, నీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, నీ కొడుకు ఎంతమంది పిల్లలకి అంటున్నాడు, అదెందుకు చూసుకోడు చంద్రబాబు నాయుడు? నీ ఇంట్లో అయితే ఏ సంస్కరణలు పనికిరావు. బయట జనాలు మాత్రం, బయట ఆడవాళ్ళు, రాష్ట్రంలో ఆడవాళ్ళు 6 పిల్లల్ని 5 పిల్లల్ని కనేసి కూర్చోవాలా? ఇదా ఒక పరిపాలనా దక్షుడు చేసే పని? చెప్పే మాటలు ఏమిస్తావు? 25,000 ఇస్తావు, అదే కదా నువ్వు చెప్పింది. ఈ 25,000లో ఈ 25,000 ఏడాది పాటు ఆ 3వ బిడ్డకి డైపర్లకి పాలకి సరిపోతాయా? ఏ మూలకు వస్తాయి? ఆ తర్వాత ఆ బిడ్డని చదివించి ఇంతంత ఫీజులు కట్టి చదివించాలి, బట్టలు కొనాలి, పుస్తకాలు కొనాలి, ఈ ఖర్చులన్నీ ఎవడు పెట్టుకుంటాడు? దాని గురించి మాట్లాడు. అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు ఈ జనాభా బిడ్డలకి ఎక్కువ మంది కానండి అంటున్నాడు అంటే, అది ఆర్థిక కోణం కాదు, రాష్ట్రాభివృద్ధికి ఏమి దాంతో సంబంధం లేదు. కేవలం జనాభా లేకపోవడం వల్ల పార్లమెంటు స్థానాలు తగ్గే అవకాశం ఉంది కాబట్టి, ఉత్తర భారతదేశంలో జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి, దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలన్నీ కూడా కుటుంబ నియంత్రణ చిత్తశుద్ధితో అమలు చేసి 2 పిల్లలు లేదా 1 పిల్లే 1 బిడ్డే తోటే సరిపెట్టుకోవడం వల్ల జనాభా తగ్గిపోయింది కాబట్టి, పార్లమెంటు స్థానాలు కూడా తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఆయన ఇప్పుడు జనాభా పెంపుదల గురించి మాట్లాడుతున్నారు. అంటే రాజకీయం, ప్రతి దాంట్లోనూ ప్రతి అంశంలోనూ చంద్రబాబు నాయుడు రాజకీయమే చేస్తాడు, ఇంకోటి లేదు ఆయనకి. రాజకీయం తప్ప వేరే వ్యాపకమేం లేదు, ప్రతి అంశంలోనూ రాజకీయమే. ఇప్పుడు నువ్వు రాష్ట్ర ప్రజలకు ఏదైతే పిలుపునిచ్చావో 2 కంటే ఎక్కువ బిడ్డల్ని కనండి అని, నీ ఇంట్లో ఎందుకు అది అమలు చేసి చూపించవు? నీ కొడుకుని ఎందుకు ఇంకో బిడ్డని కనరా అని చెప్పరు. తనకు సంబంధం లేదు, తన కుటుంబానికి సంబంధం లేదు. రాష్ట్ర ప్రజలు మాత్రం 7-8 మంది బిడ్డలు కనేసి ఊరి మీద వదిలేసి అప్పులు పాలయ్యి ఆ చదువులకి వాళ్ళ ఖర్చులకి డబ్బు లేక అప్పులు పాలయ్యి తిరుగుతుంటే, ఈయనకి పార్లమెంటు స్థానాలు పెరుగుతాయి కాబట్టి సరిపోతుంది. ఇది చంద్రబాబు నాయుడు లెక్క.
కేవలం పార్లమెంటు స్థానాల కోసమే చంద్రబాబు నాయుడు ఎక్కువ మంది బిడ్డలు కానండి అని చెప్తున్నాడు. కానీ వాళ్ళ పోషించే విధానం ఇది, ఆ ఆర్థిక స్తోమత ఇది, అది కదా చూడాలి. ఆ ఆర్థిక స్తోమత పెరిగేలాగా చూడాలి కదా. ఎక్కడ ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి? అవి లేకుండా జనాన్ని, పిల్లల్ని కనీసం ముగ్గురిని కానండి, నలుగురిని కానండి, ఐదుగురిని కానండి అంటే ఎట్లా కుదురుతుంది? రాష్ట్రం అభివృద్ధి ఏమవుతుంది? అభివృద్ధి చెందుతుందా, వెనకబడిపోతుందా, పేదరికం పెరుగుతుందా? ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఏమవుతుంది? పేదరికం పెరుగుతుంది. ఇదే కదా చంద్రబాబు నాయుడు విజనరీ. ఈ విజన్ అంటే అదా? నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చూద్దాం ఎలా ఈ అంశం మీద ఎలా ముందుకెళ్తారో చూద్దాం.